హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో దసరాకి సంబంధించిన శుభాకాంక్షలు అనేది మనం ఒక సోషల్ మీడియా వెబ్ బ్యానర్ అనేది ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తామో అనేది నేర్చుకోబోతున్నాం. ఇవి రెండు మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే ఇవి రెండు ఆల్రెడీ నేను ప్రీవియస్లో డిజైన్ చేసి చూపించడం జరిగింది. ఇక్కడ ఏంటిది అంటే గాడి ఇమేజ్ అను అది సేమే ఉంచేసి మనం డిజైన్ అనేది ఎలా మారుస్తాము అనేది నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఒకటే ఇమేజ్ని యూజ్ చేసాం, ఇక్కడ వన్ టైప్ ఆఫ్ డిజైన్ చేసాం, ఇది దీనికి డిఫరెంట్ ఉంటుంది, ఇది దీనికి డిఫరెంట్ ఉంటుంది. అలానే మనం ఇంకొకటి కూడా చేయాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ట్ బోర్డ్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్ట్ సహాయంతో డ్రాగ్ చేస్తూ ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటిలో ఉన్న అంటే మనకి అవసరం లేని అన్నిటిని కూడా నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. చూడండి, మామూలుగా దీనికి ఏం లేదు, ఇక్కడ డిలీట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అవసరం లేని వాటన్నిటిని కూడా నేను క్లియర్గా తీసేస్తున్నాను. అంటే ఇవన్నీ మనకు అవసరం లేదు, మనం డిజైన్ అనేది చేంజ్ చేయాలి అనుకున్నాం. కానీ ఈ మ్యాటరు ఈ గాడ్ యొక్క ఇమేజ్ మాత్రం యూటిలైజ్ చేసేసుకొని డిజైన్ని మార్చాలి అన్నది మన కాన్సెప్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో ఉన్నాయన్నీ తీసేసాం అనమాట. దెన్ ఇక్కడ ప్యూర్ వైట్ కలర్లో ఒక డిజైన్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ డిజైన్ని మనం డిఫరెంట్గా అంటే ఇంకొద్దిగా డిఫరెంట్ వేలో ఎలా చేస్తామనేది నేర్చుకుందాం. దీనికోసం ముందుగా నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+N సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకున్నాను. ఈ న్యూ లేయర్లో నేను ఏం చేస్తున్నాను అంటే బ్రష్ అనేది చేస్తా. అంటే మామూలుగా ఇట్లా ఇంతకుముందు మనం రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఒక కలర్ అనేది తీసుకోవడం జరిగేది. అలా కాకుండా ఒక బ్రష్తో పాటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా క్రియేట్ చేద్దాం అనేది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందుగా బ్రష్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, సాఫ్ట్ బ్రష్ అనేది తీసుకున్నాను. దెన్ నాకు కావాల్సినటువంటి కలర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఇట్లా మామూలు బ్రష్ చేశాను అనమాట, బ్రష్ లాగా. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి అనుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇంకొక ఎల్లో కలర్ది కూడా చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా చూసారా, చాలా సింపుల్ వేలోనే మనం బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసాం. చాలా సింపుల్ వేలో మామూలుగా బ్రష్ చేయడం వల్లనే. ఒకవేళ మనం ఒక బాక్స్ తీసుకొని అలా కూడా చేసుకోవచ్చు, దానికంటే ఈజీ వే ఉంటుంది అని నీకు ఇలా చెప్పడం జరుగుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్ని మొదటగా బ్లర్ చేస్తున్నాను. చూడండి, మన ఫిల్టర్ ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయి గాసియన్ బ్లర్ అనేది తీసుకొని దీనిని ఎంత కొంత బ్లర్ అనేది చేశాను. ఇలా చేసిన తర్వాత దీన్ని ఏంటి అంటే ఇంకా థిక్నెస్ అనేది మనకి మంచిగా కనిపించాలి అనుకున్నాం. దీనికోసం ఏం చేస్తున్నాను అంటే Ctrl+J సహాయంతో న్యూ కాపీ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని యొక్క మోడ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓవర్లీ అనేది యాడ్ చేశాను. చూడండి, ఇది లేకముందు ఇలా ఉంది డిజైన్, ఇది ఉన్నప్పుడు ఇలా ఉంది. అంటే చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. దెన్ ఎట్ ది సేమ్ టైము ఈ డిజైన్లో ఈ ఫాంట్కి ఉన్నటువంటి దానికి నేను ఏం చేస్తున్నా అంటే ప్యూర్ వైట్ అనేది తీసుకుందాం అనుకున్నా. దానికోసం దానికి ఉన్న కలరు ఎఫెక్ట్స్ అన్ని తీసేసి వైట్ కలర్ అనేది యాడ్ చేస్తున్నా. చూడడానికి డిజైన్ అనేది మంచి లుక్ వస్తుంది అనమాట ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత మనం ఏంటిది అంటే ఒక దీపం లాంటిది యాడ్ చేద్దామని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దెన్ మనం నెట్లో నుంచి ఏం చేస్తున్నాను అంటే ఒక ప్రమిద లాంటిది ఒకటి నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా మన యొక్క ఫోటోషాప్లో పేస్ట్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా రిమూవ్ చేసుకొని మాస్క్ అనేది అప్లై చేసుకుంటున్నాను మ్యాజిక్ వ్యాన్ టూల్ సహాయంతో. ఇలా చేసిన తర్వాత Ctrl+Tతో దీని యొక్క సైజ్ అనేది మనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకేంటిది అంటే ఈ సైజులో ఉండాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఇక్కడ ఉంచుకోవడం జరిగింది. అయితే అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి ఇలా ఉండింది కదా, మరి ఇక్కడ ఒక ఫ్లేమ్ లాగా ఎలా వస్తుంది అని డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్నటువంటి చిన్న ఒక ఇమేజ్ అనేది తీసుకుంటాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్యూటోరియల్లో చెప్పడం జరిగింది కూడా ఇది. ఈ చిన్న ఇమేజ్ని నేనేం చేస్తానంటే చిన్న సైజులో, అంటే ఇక్కడ మనకి నెసిటీ ఉన్న సైజులో దీన్ని ఇలా ఉంచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇలా ఉంచుకున్న తర్వాత దీని యొక్క బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఈ బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా సెండ్ చేస్తున్నప్పుడు నాకు ఇది బెటర్గా అనిపించింది అనమాట. అంటే చూసారా, ఇక్కడ ఏంటంటే స్క్రీన్ అనే ఆప్షన్ అనేది బ్లెండ్ మోడ్స్లో చాలా మంచిగా అనిపించింది. దీనిని నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. చూసారా, ఫ్లేమ్ అనేది మనకి ఇక్కడ వస్తున్నట్టుగా మనం ఇక్కడ క్రియేట్ చేయగలిగాం. చిన్న ఇమేజ్ని తీసుకొని ఆ ఇమేజ్ యొక్క బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ మనం చాలా సింపుల్ వేలో ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసుకున్నాం. దీనిని ఈ మూడింటిని కలిపేసి నేను Ctrl+G సాయంతో ఒక గ్రూప్ అనేది చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంచుకున్నాను. దెన్ దీనిని Alt+Shift మౌస్ యొక్క రైట్ క్లిక్ సాయంతో డ్రాగ్ చేస్తూ ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఒక 2 కాపీలు అనేవి మనం తయారు చేయడం జరిగింది. చూసారా, చాలా సింపుల్ వేలోనే మనం డిజైన్ అనేది ఫినిష్ చేసాం. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఈ మ్యాటర్ అంతా కూడా సేమే ఉంటుంది. కావాలి అని అంటే మనం ఏంటిది అంటే దీనిని ఒక పాంప్లెట్ రూపంలో వాడుకోవచ్చు, ఒక షాప్కి సంబంధించిన దాంట్లో వాడుకోవచ్చు, ఒక సోషల్ మీడియాలో వాడుకోవచ్చు. ఇట్లా అంటే మల్టిపుల్గా వాడుకోవచ్చు. మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు అనమాట.
దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఇది బ్యాక్గ్రౌండ్ అనేది నార్మల్గా మనం గీసేసుకున్నాము, ఈ ప్రమిదలు అనేవి చేసేసుకున్నాము, వర్క్ అనేది మొత్తం ఫినిష్ అయిపోయింది. దెన్ ఈ మ్యాటర్ అనేది ఇంత ఉంటుంది. ఇమేజ్ అనేది కూడా మనం ఎప్పుడు ఈ ఇమేజ్ యూజ్ చేస్తున్నాం, ఈ ఇమేజ్ ఇలానే ఉండాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెన్ ఇక్కడ నేను బ్రౌజింగ్లో ఏం చేశానంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేశాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాను, దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. నేను యాజ్ యూజువల్గా మన ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో పేస్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేస్ట్ చేసినప్పుడు ఇలా ఉండింది అనమాట. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ముందుగా నేను ఏం చేస్తున్నానంటే దీనికి లేయర్ మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మనకి అన్నెసిటీ ఫాల్ట్ అంటే ఈ బ్లాక్ కలర్లో ఉన్న ఈ డిజైన్ తాలూకు ఇన్ఫర్మేషను ఎట్ ది సేమ్ టైమ్ అబ్స్ట్రాక్ట్ వెక్టార్ అనేది ఇంతటి వరకు కూడా ఒక మాస్క్ అనేది అప్లై చేశాను. నేను చూసారు ఈ విధంగా కనబడకుండా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ ఏం చేస్తున్నాను అంటే బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బ్లెండ్ మోడ్స్ అన్ని మీరు ఒకసారి రఫ్గా చెక్ చేసుకోండి. నాకైతే ఇప్పుడు ఏ బ్లెండ్ మోడ్ నచ్చింది అనుకోండి, నేను ఆ బ్లెండ్ మోడ్ అనేది యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసారు, చాలా సింపుల్ వేలోనే నేను ఈ బ్లెండ్ మోడ్ బాగుంది అనిపించింది, నాకు ఇది బాగుంది అనిపించింది, నేను ఇది ఉంచుకుంటున్నాను. దెన్ ఇంకొకసారి అన్ని చూడండి, నో ప్రాబ్లం. దాంట్లో ఏది బెటర్ అనిపిస్తే అది ఉంచుకున్నా ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లో ఉన్నాం మనం, చూస్తున్నాం చూడండి, ఇక్కడ కింద వైట్ భాగంలో కూడా ఒక డిజైన్ లుక్ లాగా కనబడేది ఉంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బ్లెండ్ మోడ్ అనేది దీంట్లో బెటర్గా అనిపిస్తుంది, దాన్ని యూజ్ చేసుకుందాం. ఇది బెటర్గా అనిపిస్తుంది, యాజ్ యూజువల్గా దీన్ని ఇలా ఉంచుకుంటున్నా. లేకపోతే దీన్ని నార్మల్ డిజాల్వ్ ఈ వేలో ఉంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంచుకుందాం. దెన్ దీనినే ఆల్ట్ షిఫ్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సాయంతో కాపీ చేసేసి కంట్రోల్ టీ సాయంతో ఫ్లిప్ హారిజాంటల్ చేస్తున్నాను. చూడండి, ఇలా చేసిన తర్వాత సేమ్ యాజ్గా ఈ లెంత్లోనే ఉంచుకుంటున్నాను. చూసారా, అంటే రెగ్యులర్గా మనం ఒక బ్యాక్గ్రౌండ్ డిజైన్ లాగా కాకుండా చూసారా చాలా సింపుల్ వేలో అబ్స్ట్రాక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా చూసాం. ఇలా చేసిన తర్వాత ఇన్ కేస్ కావాలి అని అంటే దీని యొక్క ఒపెసిటీ వాల్యూ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా కొద్దిగా తగ్గించుకున్నా కానీ డిజైన్ అనేది చూడడానికి బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ఇట్లా తగ్గించుకున్నాను. చూడండి, ఈ విధంగా కావాలి అని అంటే ఈ రెండింటికి కూడా ఒక 80% అనేది పెట్టండి, సేమ్ ఉంటుంది. ఇది ఈ విధంగా చాలా సింపుల్ వేలో మనం క్రియేట్ చేయడం జరిగింది. అలానే ఈ దేవుడికి సంబంధించిన ఇమేజ్ వెనక భాగంలో ఒక టెంపుల్కి సంబంధించిన ఇమేజ్ అనేది కూడా యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అది కూడా మనం బ్రౌజర్లో నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఉన్నదాన్ని సేవ్ చేసుకుంటున్నాను. దెన్ సేమ్ యాజ్గా దీన్ని ఇక్కడికి మన ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసుకొని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏ అంటే ఎంత హైట్లో ఎంత విడ్త్లో ఉండాలో చూసుకొని ఆ విధంగా మనం దీన్ని ఇక్కడ కంట్రోల్ టీ సాయంతో సెలెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఈ ఇమేజ్ అనేది మన గాడి ఇమేజ్ కంటే వెనక భాగంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉండాలి అన్నది మన కాన్సెప్ట్. ఇది మిడిల్లో ఉందా లేదా చూసుకోండి. చాలా సింపుల్ వేలోనే మనం ఏం చేయలేదు, జస్ట్ ఉన్న ఇమేజ్ని అలానే ఉంచేసాము, ఆ పొజిషన్లోనే ఉంచాము. కింద మ్యాటర్ కూడా అంతా కూడా ఎలా ఉంచాలో అలానే ఉంచాము. కానీ మనం ఇక్కడ చేసింది ఏంటిది అని అంటే డిజైన్ అనేది చాలా ఈజీ వేలో మార్చాము. ఇది గమనించాలి అనమాట. మామూలుగా ఇది ఏంటంటే చూడడానికి ఒకేలా ఉంది అన్నది కాదు, ఇక్కడ డిజైన్ అనేది మనం చాలా ఈజీ వేలో చేంజ్ చేసాం. చూసారా, చాలా సింపుల్గా డిజైన్ అనేది చాలా సింపుల్ వేలో మనం చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఈరోజు ట్యూటోరియల్లో మన దుర్గా పూజ సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా వెబ్ బ్యానర్ అనేది ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తామనేది మనం నేర్చుకోవడం జరిగింది. దెన్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిది అని అంటే మీరు ఆల్రెడీ ఒక 3 ట్యూటోరియల్స్ అనేవి కండక్ట్ చేసాం. చూడండి, ఇక్కడ ఇది వన్ టైప్ ఆఫ్ ఉంటుంది, ఇది వన్ టైప్ ఆఫ్ ఉంటుంది, ఇది ఇంకోలాగా ఉంటుంది. అంటే చూసారా, వేరియేషన్స్ అనేవి మారుతూ వస్తున్నాయి అనమాట. ఆబ్జెక్ట్స్ అంటే దీంట్లో ఫోటో అనేది ఒకటే సేమ్ వాడుకున్నాం మనం, కాబట్టి మిగతాది ఏం ప్రాబ్లం కాదు. చూడండి, ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఈ విధంగా మనం ఒక ఆల్రెడీ డిజైన్ చేసిన దాన్ని తీసుకున్నాం అనుకోండి, దానినే డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఎలా డిజైన్ చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది అనమాట. దీంట్లో ఈ ట్యూటోరియల్లో చెప్తున్నంతసేపు కూడా మీకు ఇంగ్లీష్ లెటర్స్ అనేవి కొన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏదో న్యూమరిక్ ఆర్ వర్డ్స్ ఏదో ఒకటి చెప్పడం జరుగుతుంది. వాటన్నిటిని కలెక్ట్ చేసేసుకొని ఈ ఫైల్ అంతా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేది మెన్షన్ చేసేసి అక్కడ ఈ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్నారనుకోండి, ఈ ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. తద్వారా తప్పకుండా మీకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది పాటిస్తారు అని ఆశిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం మరో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు, ధన్యవాదములు.